సాతానుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు చర్చికి ఎలా ఏ విధంగా చూద్దని చెప్పేసి ఆపేసిన ఆలోచన వాడికి ఉంటుంది. సరే చెప్పేటికి వచ్చి కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మన ఆలోచనని ఇక్కడ ప్రాంతంలో ఉండకుండా ఇంటి సరౌండింగ్స్ మొత్తం మన ఇంటికాడ ఏం జరుగుతుంది, మన మనం తెచ్చుకున్నాం అనుకోండి వాటి మీదకి వెళ్ళిపోయింది ఆలోచన. అవునా కదా? ఖచ్చితంగా ఆలోచన అనేది ఉండదు. ఇంకా ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మనం దైవజనులు చెప్పే వాక్యం మన మైండ్కి ఎక్కదు. ఒకరు ఎక్కించుకోవాలనుకున్న సాధారణుడు దాన్ని ఎక్కనీకుండా చేస్తుంది. అదేవిధంగా ఒకరు ఎక్కించుకున్నా సరే నువ్వు ఇది దాటిపోయినామంటే మళ్ళీ నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే ప్రార్థనా జీవితం అనేది ఉండదు. ప్రార్థన జీవితము ఎక్కువసేపు ఎందుకు గడపలేకపోతున్నామంటే దేవునికి మనకున్నటువంటి సంబంధాన్ని కోల్పోవడం వల్ల మనం ప్రార్థనా జీవితాన్ని గడపలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు మొదట ఎవరిని సృజించిండు? నరుణ్ణి సృజించిండు. ఎందుకంటే దేవునితోనే మనకి ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలని చెప్పేసి సృజించిండు. కానీ మానవుడు ఏం చేసిండు? మొత్తం దేవుని వదిలేసి తన సొంత ఆలోచనలతోని తన సొంత ప్రవర్తనతోని దేవునికి దూరం అయిపోయింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే సెల్ ఫోన్ ఎందుకు ఎక్కువసేపు చూస్తున్నాం? ఒకవేళ చెప్తారు సెల్ ఫోన్ ఎందుకు ఎక్కువసేపు చూస్తున్నారు? సెల్ ఫోన్ టీవీ ఎందుకు ఎక్కువసేపు చూస్తున్నాం? ఇది కూడా మనకి మనం వేసుకోవాల్సినటువంటి క్వశ్చనే. నువ్వు లోకానుసారం ఉన్నప్పుడు నువ్వు ఎలాగున్నా పట్టించుకునేటువంటి వాళ్ళు. నువ్వు దేవుని వాడికి వచ్చేసరికి దేవుని ఎరిగినటువంటి బిడ్డగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి సమయాన్ని ఎక్కువ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను మొత్తం వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కువ అంటే ఈ మధ్యలో దైవజనులు ఏం పెట్టినా చూస్తూ ఉంటా. సడన్ గా ఏదైనా మంచి ఇంట్రెస్ట్ అనిపించింది అనుకోండి, దాని మీద ఆలోచన వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి మందికి చాలా మందికి అన్ని ఆలోచన వెళ్ళిపోయింది. అది సాధారణ కలిగించేటువంటి కుట్ర. అది ఎందుకంటే మనం దేవుడిలో ఎప్పుడైతే బలపడతామని చెప్పేసి మన ఆలోచన ఉంటుందో సాధారణ కూడా అదే విధంగా మనం వెనక్కి రావాలని చెప్పి వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. మనం చూస్తున్నామంటే టీవీ సెల్ ఫోన్ చూస్తున్నామంటే అది మనకు ఉపయోగపడే విధంగా చూస్తాం. ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే యవ్వనస్తులు మెయిన్ చెడిపోవడానికి గల కారణం ఏంటంటే ఒక టీవీ సెల్ ఫోన్ మొబైల్ ఎనీ టైం మన చేతిలోనే ఉంటుంది. దాన్ని మనకి సొంత ప్రయత్నాలకు ఉపయోగించమా దేవునికి ఉపయోగించమంటే మనకి అతి తెలుగులు ఎక్కువ కదా. లేని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని చూస్తామంట. దేవుడు ఇచ్చిన జ్ఞానం సరిపోదని చెప్పేసి లేని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చేసి మనము ఉన్నటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి మన సొంత జ్ఞానాన్ని పోయామనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి? ఏదో ఒక్క బోక పడతాం. అవునా? అలా పడకుండా ఉండాలంటే మనము టీవీని తగ్గించుకోవాలి. నువ్వు ఇవన్నీ తగ్గించుకుంటేనే వీటిని తగ్గించుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి నీకు అనుసంధానం ఏర్పడాలి. ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో ఉండాలి. ప్రతిరోజు నీ కుటుంబంలో మోకాల ప్రార్థన ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ఉండాలి. నీ జీవితం దేవునికి దగ్గరగా ఉండాలి. అట్లయితేనే నువ్వు వీటికన్నిటికీ దూరంగా ఉండగలుగుతావు. నువ్వు దేవునికి ఇచ్చే సమయం నువ్వు దేవునికి నీ లోకానుసారమైన సంబంధం నువ్వు సాతాను సంబంధం ఉండేసి నువ్వు సాతాను చేతికి వెళ్ళిపోయావు అనుకోండి, ఇగో ఇక్కడ టీవీ సెల్ ఫోన్లో ఎక్కువ చూడటం ప్రారంభిస్తావు. నువ్వు దేవునికి ఇచ్చే సమయాన్ని ఇచ్చినావు అనుకోండి, ఖచ్చితంగా నువ్వేం చేస్తావు తెలుసా? ఆ సమయంలో నువ్వు దేవుడితో పాల్పడడానికి, దేవుడితో ముఖాముఖి మాట్లాడడానికి, దేవుడు ఏకీభవించడానికి నీకు ఎక్కువ సమయం ఏర్పడుతుంది. ఈ మనం చూసినట్లయితే తల్లిదండ్రులతో గడుపుతాం సమయాన్ని, తల్లిదండ్రులతో గడుపుతాం, అదేవిధంగా మొబైల్తో గడుపుతాం. అదే సమయం మనం దేవుడితో గడుపుతామా? ఆ క్వశ్చన్ వేస్తాను. అదే సమయం మనం దేవుడితో గడుపుతామా? గడపలేకపోతున్నాం. ఎందుకంటే మనం వాడి చేతికి వెళ్ళిపోయినాం. వాడి చేతిలో ఉన్నాం కాబట్టి మనం గడపలేకపోతున్నాం. అదే నువ్వు దేవుని చేతిలో ఉండి దేవుని యొక్క మాటలు విని దేవుని చిత్తానుసారాన్ని నడిచినట్లయితే ఖచ్చితంగా ఈ రెండింటికి నువ్వు
దూరంగా ఉంటూ ఇంకా దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో, దేవునిలో ఎక్కువసేపు దేవునితో ఎందుకు గడపలేకపోతున్నాం? ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికి ప్రత్యేకమైన వందనాలు.